వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చాలా తక్కువ మీడియాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎక్కువ మీడియాలు ఉన్నాయి. ఆ పార్టీ కోసం బాగా పనిచేసే మీడియాలు అధికంగా ఉన్నాయని ఇది అందరికి తెలిసిన విషయం. రాజకీయ నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. ఇది బహిరంగ రహస్యం. వైసీపీకి అయితే సాక్షి పేపర్ ఒకటే ఉంది. సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందినదేనని రాష్ట్రంలో కాదు దేశమంతా తెలుసు. కొంతవరకు అరాకొరాగా కొన్ని మీడియాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాయని ఆరోపణలు కూడా ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో తగినంత మీడియా లేదనేది ఆ పార్టీ నాయకులే భావిస్తుంటారు. దానికి చెక్ పెట్టే విధంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆ పార్టీకి కూడా మరికొన్ని మీడియాలు కావాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దరెడ్డి వెంకట్ మిథున్ రెడ్డి త్వరలోనే ఒక శాటిలైట్ ఛానల్ పెట్టబోతున్నారు అనే ప్రచారం సాగుతుంది. ఇటీవల కాలంలో వారిపై అనేక విమర్శలు వచ్చాయి. మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్స్ తగలబడ్డాయి. ఆ విషయంలో చాలా పేపర్లు వారికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. అదే కాకుండా వారు వందలాది ఎకరాల భూములు ఆక్రమించారని వారిద్దరిపై చాలా వ్యతిరేక వార్తలు రాశాయి కొన్ని మీడియా వ్యవస్థలు. ఇది దృష్టిలో పెట్టుకొని వారు కూడా ఒక మీడియాను పెట్టుకుంటే మనకు అనుకూలంగా ప్రచారం చేసుకోవచ్చు, మనపై ఎవరైతే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారో అవి నిజం కాదని మన మీడియా ద్వారా తెలపచ్చు అనే ఉద్దేశంతో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు. కాబట్టి వారు కూడా మీడియా పెట్టబోతున్నారనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో విజయసాయిరెడ్డి త్వరలోనే ఒక మీడియా పెట్టబోతున్నానని బహిరంగంగా చెప్పడం జరిగింది. గతంలో మీడియా ఛానల్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఆయన వద్దన్నారు, మనకు సాక్షి ఉంది కదా అని చెప్పడంతో అప్పట్లో నిలిపివేశాను. ప్రస్తుతం అయితే ఛానల్ పెట్టబోతున్నాను అని విజయసాయిరెడ్డి ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఛానల్లో ఒక ఛానల్ విజయసాయిరెడ్డి తీసుకోవాలని సంప్రదింపులు జరపగా అవి విఫలం చెందడంతో ఆయనే సొంత ఛానల్ పెట్టాలని ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు యూట్యూబ్ డిజిటల్ మీడియాను ప్రారంభించారు. ఆయన యూట్యూబ్లో ఇప్పుడు ఒక ఛానల్ని పెట్టారు. ఆ ఛానల్ నడుపుతున్నారు. ఆ ఛానల్ యొక్క ఉద్దేశం ఏమిటో కూడా ఆయన తెలపడం జరిగింది. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలా డిజిటల్ మీడియాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. మీడియా బలం ఎక్కువ ఉన్న వ్యతిరేక పార్టీని ఓడించాలంటే మనకు కూడా మీడియాలు కావాలని వైసీపీ నాయకులు భావించారు. కాబట్టి మీడియాలు పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. రాబోయే రోజుల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరికొన్ని మీడియాలు వచ్చే అవకాశం ఉంది. ఆ మీడియాలు వస్తే వ్యతిరేక పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్న మీడియాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఆ మీడియాలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అది అందరికి తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ మీడియా పరంగా ప్రజల కోసం పని చేయడం లేదు, పార్టీల కోసమే పనిచేస్తుంది. నాయకులు చెప్పినట్టు వారి అడుగుజాడల్లో మీడియా వ్యవస్థలు పనిచేస్తున్నాయని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. దీనికి అభ్యంతరం పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా అయితే మీడియా వ్యవస్థలు ప్రజల కోసం పనిచేయడం లేదని తెలిసిపోయింది. ఇప్పుడైతే త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో కొన్ని మీడియాలు త్వరలోనే రాబోతున్నాయి. ఆ పార్టీని రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి, ఆ పార్టీకి అనుగుణంగా పనిచేయడానికి మీడియాలు రాబోతున్నాయి. ఆ మీడియాలు వస్తే వైసీపీకి మరింత బలం చేకూరే అవకాశం ఉంటుంది.